ఇక డబ్బులు చిల్లరలేదు సార్. ఉంచుకోవా టిప్పు. టిప్పు 500. మీరేమైనా టాటాకి తమ్ముడా బిర్లాకి బావమర్దా సార్? టాటాకి తమ్ముడిని కాదు, బిర్లాకి బావమర్దిని కాదు, బి బ్రోకర్ బ్రహ్మం. ఓహో, అమ్మాయిల బ్రోకర్ అంటే నువ్వేనా? అమ్మాయిల బ్రోకర్ ఎక్కర్లేదులేవా, మామూలు బ్రోకర్ అనొచ్చు కదా. అసలు డబ్బులు సార్ 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 థ్యాంక్స్ అండి. వస్తున్నారు బాసు. బాసు బాసు బాస్ 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 కరెక్ట్ గా చేసావు. అది ఆడపవరం నీకు ఎలా తెలుసు బాసు? దాట్ ఈస్ కాశీరా. ఆడజాతికి నాకు అవినాభావ సంబంధం ఉంది. పదా. ఏంటి బాసు, కొలంబస్ అమెరికాని ఎదుగుతున్నట్టు తెగెత్తికేస్తున్నావు? ఫ్రెష్ గులాబీల కోసం. ఏమైంది? ఇంటర్ చదువుతున్నా పిటపిటలు ఆడిపోతున్నారు. వాళ్ళు ఇంటర్ చదువుతున్నట్టు నీకెలా తెలుసు? జడలు చూసి. జడలు చూసి చెప్పేస్తావు నువ్వు? యా, ఓ అమ్మాయి ఒంటి జడ వేసుకుంటే 10th, 2 జడలు వేసుకుంటే ఇంటర్. వెంట్రికలు మొహం మీద పడేలా వేసుకుంటే కాలేజు, వెంట్రికలు వెనక పడేలా వేసుకుంటే మ్యారీడ్. జడ ముడి చిన్నగా ఉంటే డాటర్ ఇన్ లా, ముడి పెద్దదైతే మదర్ ఇన్ లా. ఆహాహా, ఆడవాళ్ళ విషయంలో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావు బాసు? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు 16 ఏళ్లప్పుడే గడ్డివాం వెనకాలైంది. గడ్డివాం వెనకాల జ్ఞానోదయం అయిందా? అంటే జ్ఞానోదయం చేసింది పడిపిల్ల కాదు, పక్కింటి అమ్మాయి. దా, దీని సంగతి చూద్దాం. కదా. హలో, హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఈడు చెప్తే ఏం చేస్తారు? అదే మాట నేను చెప్తే? థ్యాంక్ యూ. మనం ఎట్లయినా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందామా? సినిమా చూస్తూ మాట్లాడదామా? సినిమా చూస్తూ మాట్లాడుకుందాం. యా యా, లెట్స్ గో. ఓకే. నేను నువ్వెందుకురా మధ్యలో? కబాబ్ మే హడ్డీ. అబ్బాబ్ మే కడ్డీయా. నమస్తేనా. నమస్తేరా. ఆదర్శ్ నగర్ లో నాకు అపార్ట్మెంట్ ఉంది. ఉంటే అందులో అద్దెకున్న వాడు ఖాళీ చేయనంటున్నాడు. ఆహా, వాడి చేత ఇల్లు ఖాళీ చేయించాలి. అంతేనా? ఇదిగో నా అడ్వాన్స్. ఉంచురా. ఏమైందన్నా? ఏమవుతాయంట్రా? ముందు అడ్వాన్స్ తీసుకొని తర్వాత డబ్బులు తీసుకోవడానికి మేము ఇన్స్టాల్మెంట్ మీద గిన్నె వ్యాపారం చేసుకున్నాం అనుకున్నావా? మా బాస్ ఒకసారి డబ్బులు తీసుకున్నాడంటే పని పూర్తి అయిపోయినట్టే. మర్యాదగా డబ్బులు మొత్తం ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపో. అవును, జేబులో డబ్బులు ఉన్నాయి కదరా? ఇవి ఆటో కన్నా. ఇది చెల్లి బస్సులో వెళ్ళు. వెళ్ళవా? అయ్యా నమస్కారం. నమస్తే. నా పేరు సంతానం. సంతానమా? ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు. ఆడపిల్లల తీసుకొచ్చావా? ఊరుకోరా, వాడేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. వచ్చిన పని చెప్పయ్యా. నాకు కృష్ణానగర్ లో సొంత ఇల్లుంది. ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకడు 2 ఏళ్లుగా వైన్ షాప్ నడిపించుకుంటున్నాడు. సంసారులుండే చోట ఇదేందయ్యా బాబు అంటే తన్ని తగిలేశాడు. కోర్టు ద్వారా తేల్చుకుని సమస్య తీరుద్దాము అనుకుంటే కుదరలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సాయం చెయ్యాలి. ఇదేదో ఓసీ కేసులో ఉంది. మా పెద్దమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ముందు సమస్య తీరితే అంతే చాలు. మా కుటుంబ గౌరవాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఏయ్, నేను డబ్బు తీసుకోకుండా ఏ పని చేయను. ఇది నాకు రోజు ఖర్చు. కానీ నీకు ఓ ఆడపిల్ల జీవితం. నాకన్నా నీకే అవసరం. నేను డబ్బుతో వ్యాపారం చేస్తాను గానీ కన్నీళ్లతో ఎప్పుడు వ్యాపారం చేయను. వెళ్ళరా, నీ పని పూర్తయినట్టే. ఓహో, డబ్బులు తీసుకోడు, పంచాయతీ రోడ్ల మీద. ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు బాబోయ్. ఎప్పుడు ఖాళీ చేస్తున్నారా? చెయ్యకపోతే ఇదే జరుగుద్ది.
ఎవరా ఫోను? నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. విశ్వగారా కాశీకి పో. రే విశ్వ, నేను కాశీనే. రేయ్ కాశీ, ఏంట్రా అక్కడ గొడవ చేస్తున్నావు? రే అసలే ముసలాడరా, పైగా 5 కూతుళ్ళు. నాకు అన్నీ తెలుసు. నువ్వు అర్జెంట్గా బయలుదేరా, మనం మాట్లాడుకుందాం. ఓకే? బాబు, క్షమించండి. మీకు మీ కూతుళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా స్నేహితుడు అంతే ముఖ్యం. ఏంట్రా నువ్వు? కబ్జా చేయడానికి నీకు ఆ ముసలోడిలే దొరికిందా? ఈ మధ్య నువ్వు మరీ డబ్బుకి బానిసైపోతున్నావురా. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. నువ్వు దొరికిన అమ్మాయిని వదులుకో, నేను దొరికిన అవకాశాన్ని వదులుకోను. దట్స్ ఆల్. నిజమే, నేను దొరికిన దాన్ని వదలను గానీ దొరకని దానికోసం పాకులాడను. అది నీ ఒపీనియన్. నువ్వు ప్యాసింజర్లో వెళ్తానంటే వెళ్ళు, నేను మాత్రం ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాను. అయినా అదంతా వదిలేరా. ఈ పూట బిజినెస్ లో వచ్చిన లాభం 50,000. ఇదిగో నీ షేర్ 25,000 తీసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకో. ఏంట్రా ఇది? నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చింది నీ డబ్బు కోసం కాదు, నీకోసం. నేను ఈ ఊరికి అనాథగా వచ్చినప్పుడు నువ్వే నన్ను ఆదరించావు. ఏ అడ్రస్ లేని నాకు నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు. అలాంటి నీ దగ్గర డబ్బు గురించి ఆలోచిస్తానని ఎలా అనుకున్నావురా? నాకు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా జీవితాంతం ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అదే మన ఫ్రెండ్షిప్. సారీ రా, ఏంటి ఫీల్ అయ్యావా? నీ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. కమాన్. సార్, ఈ బిల్డింగ్ లోనే బ్రాతల కంపెనీ నడుపుతున్నారని మన డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. గో అండ్ సెర్చ్, వెతకండి. ఎక్కించండి, మొత్తాన్ని జీపులు ఎక్కించండి. ఈవిడే సార్ ఈ కంపెనీకి ఓనర్. మూసేయ్ ముందు, మూసేయ్. మేడం పేరు మంగతాయారు. 24 hours టెలిఫోన్ బూత్ లాగా ఎప్పుడు తయారుగా ఉంటుంది. లోకల్ కాల్స్, STD, IST ఎప్పుడు ఏది కావాలో చేసుకోవచ్చు. ఛార్జీ కొంచెం ఎక్కువైనా వర్త్ఫుల్ సార్. ఇలా రారా, 5 నిమిషాలు లోపలికి వెళ్ళేసరికి నువ్వు దాని ఫ్యాన్ అయిపోయావా? తీసుకెళ్ళా, ఎక్కించు. ఏం సార్, మేమేం తప్పు చేసాం? పెళ్లి కాని కుర్రాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. పెళ్లాల పుట్టింటికి వెళ్లిన వాళ్ళకి వొకేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. ముసలాళ్లకు ఫ్లాష్ బ్యాక్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. మీ మగాళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నామే, మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం మీకు న్యాయమా సార్? అవును సార్, మేడం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మగవాళ్ళకి సేవలు చేసి చేసి అలసిపోయావు గానీ జైలుకి రెస్ట్ తీసుకో. ఫ్యాక్స్ పాపారాయుడు, నీ సంగతి మినిస్టర్ తో మాట్లాడతా. ఏంటి మాట్లాడేది నా పప్పు? చాలా మందిని చూశాను నీలాంటి చింగిడిల్ని.